దళిత బిడ్డలకు జరుగుతున్న అన్యాయాల విషయంలో కనీసం దైవజనులు కూడా నోరెత్తకపోవడం కొంతమంది నాకు చాలా బాధగా ఉంది. సహోదరుడా, దైవజనుడా, నువ్వు 10,000 మంది సంఘాన్ని కలిగి ఉంటే 10,000 మందిలో సుమారు 8,000 మంది దళిత బిడ్డలే ఉంటారు నాయన. లేకపోతే కనీసం 5,000 మంది దళిత బిడ్డలే ఉంటారు. నువ్వు కారులో తిరుగుతుంటే నువ్వు తిరుగుతున్న కారు దేవుడిచ్చిన ధనంతో నువ్వు కొన్నానన్నావు, కానీ దేవుడు ఎవరిని ప్రేరేపించాడు? అందులో దళిత బిడ్డల హస్తం ఉంది, దళిత బిడ్డల రక్తం ఉంది, దళిత బిడ్డల కష్టం ఉంది. నువ్వు ముద్ద ఎత్తుతున్నావు. ఏయ్ దైవజనుడా, వినో, ముద్ద ఎత్తుతున్నావు. దేవుడే పెట్టాడు, నిజమే. ఎవరిని వాడుకొని పెట్టాడు? అది ఎవరి రక్తం? ఈరోజు వాళ్ళకి దుర్మార్గం జరుగుతుంటే, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మత విశ్వాసంలోకి వాళ్ళు వెళ్లకుండా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పులు జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే, దళిత బిడ్డల సపోర్ట్ లేకుండా నీ సేవ ఎక్కడుందిరా నా సహోదరుడా? దళిత బిడ్డల చేయూత లేకుండా, దళిత బిడ్డల ఆదరణ లేకుండా, దళిత బిడ్డల ప్రోత్సాహం లేకుండా, దళిత బిడ్డలు నీకు సువార్త చెప్పకుండా అసలు నీకెట్టా తెలిసాట్రా దేవుడు? నాకు బాప్తిసం ఇచ్చినోడు దళితుడు, సత్యవాక్యం నేర్పినోడు దళితుడు, నాకు దేవుని ప్రేమను చూపినవాడు దళితుడు. ఈరోజు ఎత్తి భజన కొట్టి పాటలు పాడుతున్నావు. ఆత్మ సంబంధమైన గీతాలని అవన్నీ రాసినోడు దళితుడు. ఎక్కడో ఊర్లో నశించిపోతే, అన్య కులస్తుడు అన్య మతస్థుడు నశించిపోతుంటే నీ దాకా వచ్చి దెబ్బలు తిని ఉమ్ములో ఇంచుకొని, చీచా అనిపించుకొని, పేడ కళ్ళాపు జల్లించుకొని కూడా నీకు సువార్త మోసుకొచ్చిన వాడు దళితుడు. ఆ దళితుడికి ఈరోజు అన్యాయం జరుగుతుంది, దారుణమైన వివక్ష జరుగుతుంది. కనీసం నోరు తెరిచి మాట్లాడటానికే మాయరోగం రా సేవ కూడా. నోరు తెరిచి ఒక స్పందించడానికి భయం ఎందుకురా? దళిత బిడ్డల పక్షంగా మాట్లాడడానికి. దైవజనుడా, నువ్వెట్లా దైవజనుడు అయ్యావు? నువ్వెట్లా కృతజ్ఞత కలిగినోడు అయ్యావు? నువ్వెట్లా సేవకుడు అయ్యావు? సిగ్గు శరం లేకుండా, కృతజ్ఞత లేకుండా, దేవుని ప్రేమ లేకుండా. చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు ఏడాడ చెత్త వ్యవహారాలకు నోరు తెరిచి మాట్లాడతారుగా. చెయ్యండి వీడియోలు, మాట్లాడండి, అడగండి, ప్రభుత్వాన్ని అడగండి, ప్రశ్నించండి, రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్స్ అడగండి. ప్రశ్నించడం తప్పు కాదే, అడగటం తప్పు కాదే, జరుగుతున్న అన్యాయాన్ని నిరసించడం తప్పు కాదే. నేను చెప్పింది తప్ప? కానీ ఏది దైవజనులు నోరు తెరిచినోడేడి? ఈరోజు అన్యుల్లోంచి క్రైస్తవుల్లోకి వచ్చినటువంటి సేవకులను అడుగుతున్నాను నేను, ఎవరు బాబు నీ దాకా సువార్త తెచ్చినోడు? ఎవరు? యేసయ్యను నీకు మోసుకొచ్చి యేసయ్యను పరిచయం చేస్తే ఆ యేసును బట్టి రక్షణ పొందావు, ఆ యేసును బట్టి సేవకు వచ్చావు, ఆ యేసును బట్టి అభివృద్ధి చెందావు, ఆ యేసును బట్టి ఈరోజు కారులో తిరుగుతున్నావు. దీని అంతటిగా ఆ యేసుని నీకు మోసుకొచ్చినోడు దళితుడు. ఈరోజు దళితుడికి అన్యాయం జరుగుతుంటే నువ్వు నాకెందుకు లేని నొప్పింపక తానొక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని సిగ్గులేని బతుకుతున్నా. గోడ మీద పిల్లిలాగా అయితే అటు దూకుదాం, లేకపోతే ఇటు దూకుదామని, నాకెందుకులే ఊరెట్టబోతే అని మళ్ళా దొంగ నీతులు చెబుతున్నావా? ప్రతి ఒక్కరు నోరు తెరవాలి కదా, సంఘటితం కావాలి కదా, సమైక్యం కావాలి కదా, ఆలోచన చేయాలి కదా. ఎవడికోడు రాజై కూర్చున్నారు కుప్ప మీద. ఎవడు ఒకడొకటి దగ్గరకు ఒకడు బాడు, ఒకడొకడు బలకరించడు. ప్రిస్టేజీ. ఒక అయ్యగారి దగ్గరకు ఒక అయ్యగారు వస్తే వాడి కిరీటి వేడ కింద పడిద్దో, వీడు ఎవరి దగ్గరకు వచ్చాడు వాడికి వెళ్ళి జనం అంతా చూస్తారేమో, మళ్ళీ నా భోగం పోయిద్దేమో, నా వైభోగం పోయిద్దామని నీచమైనటువంటి ఆలోచన విధానం లేదా? ఎవడికి తెలియదు ఆంతర్యాలు. కడుపు రగిలిపోయి మాటలు మాట్లాడుతున్నా, మీకు నొప్పి పుడితే వెళ్ళిపోండి, లేదురయ్యా నీ బాధలో న్యాయం ఉందంటే కూసో. అది సువార్తను మోసకొచ్చింది ఆ బిడ్డలే. ఈరోజు ఆ బిడ్డలకు దుర్మార్గం జరుగుతుంది. ఈరోజు నీకు మత స్వేచ్ఛ లేదంటాడు, రేపు ఇంకొకటి చేస్తాడు. ఎందుకు వాళ్ళు ఆ స్ట్రాటజీ తీసుకున్నారో తెలుసా? దేశవ్యాప్తంగా క్రైస్తవ్యం విస్తరిస్తుంది దళితుల వల్ల. ముందు దళితుల్ని అణగదొక్కితే ఈ క్రైస్తవ్యం ఆగిపోయిందనే కుట్ర అది. ఇప్పుడు దళిత బిడ్డలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ దళిత బిడ్డలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నాన్న చేతులు కదిలించండి. అద్దుగో దించండి. మిగిలిన వర్ణాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, కదిలించండి. మెజారిటీ ఏదొచ్చింది ఇందాక? మరి తండ్రి సన్నిధిలోనే ఎంతమంది ఉంటే మరి మిగిలిన సంఘాల్లో? ఈనాడు సంఘాలను భుజాలు మోపుకొని మోస్తుంది దళిత బిడ్డలు.